triplex villas at Kollur, APR Projects. సార్ శ్రీదేవి గారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అని విన్నాను. వాళ్ళ అమ్మ మిమ్మల్ని మరీ మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని బతిమిలాడారంట. అంటే అది మెమరబుల్ కన్నా నాకు మెమరబుల్. ఓకే. అది మరి అది యాక్చువల్లీ అంటే శ్రీదేవి గారి ఇంటికి నన్ను లంచ్కి పిలిచారు. ఆవిడ పిలవలేదు. మహేశ్వరి వాళ్ళ మదరు నన్ను లంచ్కి పిలిచారు. అది వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇల్లు చాలా కొంచెం దూరంలో ఉండేదని శ్రీదేవి గారి ఇంటికి రమ్మన్నారు. వెళ్ళాను. నేను మా మదర్ ఇద్దరం లంచ్కి వెళ్ళాను. నా లైఫ్ అంబిషన్ శ్రీదేవి గారి ఇంట్లో అసలు వెళ్ళాలి, అసలు ఆవిడది. వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ ఉన్నారు, శ్రీదేవి గారు మదర్ లోపల రూమ్లో ఉన్నారు. మేము లంచ్ చేస్తున్నాము. ఆవిడ డోర్ తీసుకొచ్చారు. ఆవిడ గబగబా నా దగ్గరికి వచ్చి "ఆ, శ్రీదేవిని పెళ్లి చేసుకో, మా అమ్మని పెళ్లి చేసుకో" అన్నారు. మామూలుగా అయితే లేచి గంతేసి ఎగిరేసి ఆనందించాల్సిన విషయం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడకి ఆపరేషన్ జరిగినప్పుడు రాంగ్గా ఆపరేట్ చేశారు వాళ్ళ మదర్ గారు. బ్రెయిన్ కా? సో ఐఎమ్ నాట్ షూర్ టెక్నికలీ, ఏదో రైట్ సైడ్ చేయాల్సిన ఆపరేషన్ లెఫ్ట్ సైడ్ చేశారు. తద్వారా ఆవిడకి ఏదో షీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. సో ఆవిడకి ఎక్కడో మనసులో ఉండిపోయింది ఆవిడకి పెళ్ళి అవ్వలేదని. ఇంకా అప్పటికి పెళ్ళి అవ్వలేదు, గులాబీ టైంలో. సో అయితే అయిందో లేదో కూడా గుర్తులేదు నాకు, ఎందుకంటే శ్రీదేవి గారి పెళ్ళి నేను గుర్తుంచుకోదలుచుకోలేదు. సో ఆవిడ వచ్చి అలా అడగటం అనేది మెమరబుల్, నాకు ఆనందమే. కానీ ఆవిడ అడిగిన పరిస్థితి కరెక్ట్ కాదు. ఓకే. మమతా మోహన్ దాస్ గారు టచ్లో ఉన్నారా సార్ ఇప్పటికి కూడా? లేదు. ఎందుకు కావాలా నీకేమన్నా? అంటే ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. అవునా? చేద్దామా, మాట్లాడదాం. అంటే మీరు మాట్లాడతారా? అది నేను సపరేట్గా మాట్లాడుకుంటాను. నువ్వెందుకు స్టూడియో ఎందుకు, మీ కెమెరాలు ఎందుకు నాకు? రచ్చ చేశారంట కదా మీరు? నేనా? పెద్ద గొడవ అయింది ఇద్దరికి. నాకు మమతకి ఏమైంది ఒకసారి చెప్తే? ఏదో మమతతోనో ఇంకోళ్ళతోనో చెప్తాను. ఒక సినిమా సాంగ్ లో కావాలని మీరు ఒకలాగా యాక్ట్ చేయమంటే ఆమె నాకు ఇది చెప్పలేదు, లైన్ ఇంకోలాగా యాక్ట్ చేస్తాను అని పెద్ద రచ్చ చేశారంట మీరు. అంటే ఇది షూట్లో క్లియర్గా అడుగు. షూట్లో సార్ క్లారిటీ ఎలాగో క్లారిటీ లేనిస్తే ఇంకా మీరెందుకు ఇక్కడ? ఎలాగో చిరంజీవి గారి పాప మనకు తెలియలేదు, జ్వాల అదే తర్వాత నెక్స్ట్ నాగార్జున గారిది తెలియదు. ఒకసారి అది చూడండి అమ్మా, డైలాగ్ కొట్టి డైవర్ట్ చేయదు, ఇది చెప్పండి ముందు. అది డైవర్ట్ చేయడం కాదు, మధ్యలో అది గుర్తుంచుకోవాలి. నేను ఓటమిని ఎక్కువ గుర్తుంచుకుంటా గెలుపు కన్నా. సో ఇది పెద్ద గుళే బకా వళే కథ ఏం కాదు. ఆ సినిమాకి, హోమం అనే సినిమాకి నేను డైరెక్టర్ని. సో దాంట్లో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఒక పర్టిక్యులర్ షార్ట్లో షీ హ్యాస్ టు కమ్ అండ్ హగ్ జగపతి. సో లేదు నేను చేయను అంది. సో అప్పుడు నేను పెద్ద గొడవ ఇష్యూ ఏం లేదు, నీకు ముందర క్లియర్గా చెప్పాను ఇది సాంగ్ ఇలా ఉంటుంది, కొత్తగా ఎందుకు చెయ్యవన్నా, అది పెద్ద ఇష్యూ ఏం కాలేదే. అది ఇష్యూలా అవతల వాళ్ళకి అనిపించిందేమో. ఓకే. ఫైనల్ గా జేడి చక్రవర్తి గారి పెళ్ళెప్పుడు? రోషన్ చేసినప్పుడు. అదేంటి విష్ణుప్రియ మొన్న ఈ మధ్య మీ మదర్ యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను యాంకర్ విష్ణుప్రియ అంత స్టేట్మెంట్ ఇస్తే నిజంగా విష్ణుప్రియని పెళ్లి చేసుకుంటున్నారా? అది వేరే అమ్మాయిని చూడమంటారు? అది నేను డెఫినెట్గా చెప్తాను. తను ఎందుకు అలా అంది అనే దాని మీద నీకు ఇప్పుడే ఒక నిమిషంలో చెప్పేస్తాను. బట్ దానికి ముందర ఆ బాధ్యత తనే తీసుకున్నాడు. ఇది అవునా లేదా నేను చూడనా అన్నాడు. ఇతను గనక నాకు పెళ్లి చెయ్యకపోతే నేను వెళ్ళే ఇవాళ నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనూ వెన్నుపోటు పొడిచిన రోషన్ అని చెప్పబోతున్నాను. సో యాక్చువల్గా నేను ఇది క్లారిఫికేషన్ ఇచ్చాను. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ గుడ్ హ్యూమన్ బీయింగ్స్లో విష్ణుప్రియ ఒకటి. ఓకే. సో విష్ణుప్రియ తను ఏదైతే చెప్పిందో అది చెప్పడానికి గల కారణం ఏంటంటే, మేము మొన్న దయ అని, అది చెప్పకూడదు సార్, మేము ఒక సిరీస్ చేసాము మొన్న. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎయిర్డ్ వెరీ సూన్. అప్పుడు మేము ఇద్దరం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ సినిమా ఆ సిరీస్ డైరెక్టర్ పేరు పవన్ సాధినేని, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్. రాము గారు, వంశీ, మణిరత్నం వాళ్ళ రేంజ్లోనే పోల్చుకుంటే హీ ఈజ్ ఇన్ పార్ విత్ దెమ్ పవన్ సాధినేని. అతను ఏం చెప్పాడంటే, జేడీ గారితో పని చేయి, నువ్వు రోజుకో సినిమా చూడు,
నీకు యూ కెన్ ఆల్సో లెర్న్ అని చెప్పాడు. 40 రోజులు కలిసి పనిచేసాం. తను రోజుకో సినిమా చూసి తను షీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. తప్ప నాతో కాదు. ఓకే. సో అది తను అలా ఎక్స్‌ప్రెస్ చేసింది తప్ప తను అసలు అబ్సల్యూట్‌లీ నాకు తెలిసి అతి తక్కువ ఫోన్‌లు, మెసేజ్‌లు ఇచ్చేవాళ్ళలో నాకు ఎవరైనా ఉంటే విష్ణుప్రియ. అండ్ తను నాకు తనకి ఒక గురువు, శిష్యురాలు మధ్య నుండే అనుబంధమే తప్ప దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో తొందరలో పెళ్లి చేసి చేస్తున్నావు. కపుల్‌తో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తా. పక్కన 2 కప్పులు అండ్ 2 కప్పులు పెట్టి సాయికి ఇవ్వకపోయినా కాఫీ నేనే తెచ్చుకుంటాను. చేస్తాను. సూపర్. సరే నీకు ఇంకో క్లారిఫికేషన్ ఇవ్వాలి. చెప్పండి సార్. నువ్వు అడగకపోయినా నేనే అడుగుతున్నాను. మన తేజ మీ ఛానల్‌లో నేను చక్రీ భ్రమణం చేసిన దాంట్లో మన సీజన్ 1లో తన పెళ్లి గురించి ప్రస్తావన వస్తే చక్రీ మీకు చెప్పాడు. కౌంటర్ ఇచ్చారు కదా. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఫస్ట్ నేను అతను పెళ్లి చేశా అని చెప్పలే. అతని పెళ్లి నేను చేయలేదు. ఎవరు చేశారో పక్కకు పెడితే అతను అతని గర్ల్ ఫ్రెండ్‌ని అది ఇప్పుడు తన వైఫ్‌ని తీసుకురావడానికి చేసే ప్రయత్నం. ఇది పక్కకెడితే మా తేజకి ఏంటంటే మతిమరుపు కొంచెం ఎక్కువ. అతనే 'సితారా'లో ఒక 14, 15 ఇయర్స్ బ్యాక్ వాలంటైన్ డే రోజున నేను ఏదైతే చక్రీ భ్రమణంలో చెప్పానో అతనే అది చెప్పాడు. అది రికలెక్ట్ చేసుకొని నేను చెప్పా చక్రీ భ్రమణంలో. సో సొల్లున్నర సొల్లు చెప్పిన తేజ ఒక్కసారి అది చూస్తే బాగుంటుంది. తనే ఇచ్చాడు స్టేట్మెంట్. ఓకే. పైగా నేను చెప్పడం కాదు కదా, అది రికార్డెడ్ స్టేట్మెంట్. తనే నా పెళ్ళికి తను ఇలా నెల్లూరు వచ్చి హెల్ప్ చేసి ఇలా ఇలా గొడవలు అయింది అని వ్యాలంటైన్స్ డే స్పెషల్ రోజున అప్పట్లో ఒక 18 ఇయర్స్ బ్యాక్ సితార్లో ప్రింటెడ్ ఇది రికార్డ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి తేజ రికార్డు నో కాకుండా మిగతావి చెప్పే అబద్ధాలు నమ్మేస్తారు. అండ్ one more thing I want to share. Thanks to my director Rajesh Touch River. నాకు మొన్న రీసెంట్గా ఐ గాట్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్. చాలా ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డ్ నైజీరియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా వచ్చింది. దహిని అనే హిందీ ఫిల్మ్. సో దానికి ఆల్రెడీ ఇప్పటికి 18 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఓకే. సో నాకు ఆ అవార్డు రావడానికి కారణమైన రాజేష్కి ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ త్రూ యువర్ షో. సూపర్. అండ్ చక్రీ బ్రహ్మం చాలా మంచి హ్యూజ్ సక్సెస్ సుమన్ టీవీలో చేశారు మీరు బిఫోర్. చాలా మంది అడుగుతున్నారు చక్రీ బ్రహ్మం సీజన్ 2 స్టార్ట్ చేయమని. వెన్ వి విల్ స్టార్ట్ సార్ ప్లీజ్? అంటే ఈ షో ద్వారా చెప్పండి. విల్ స్టార్ట్ వెరీ సూన్. వెరీ సూన్. యా, వెరీ సూన్ విల్ కమ్ బ్యాక్ విత్ బాంబ్ బ్లాస్ట్ అయిపోవాలన్నమాట బ్రహ్మం 2లో. ఈసారి అదే. కానీ ఈసారి నన్ను భ్రమలో పెట్టకుండా భ్రమణాన్ని మీరు కదిలించాలి. ఓకే, సూపర్. ఎస్.